అంత దయ కలిగిన వాడు కాబట్టే శ్రీరామాయణంలో ఆయన అందరితోటి చెలివి చేస్తాడు. 24,000 శ్రీరామాయణ శ్లోకాల్లో రామునితో సమన్వయమైనటువంటి వారు ఎందరో ఉన్నారు. రాక్షసులున్నారు, వానరులున్నారు, నరులున్నారు, దేవతలున్నారు, స్త్రీలున్నారు, ఋషులున్నారు. ఇంతమంది ఉన్న రామచంద్రమూర్తి మాత్రం తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ ఎవ్వరినీ ఉద్దేశించి వీడు పనికి మాలినవాడు, వీడు నా పక్కన ఉండడానికి అనర్హుడన్న మాట అనలేదు. ఆయన అందరినీ తనతో కలుపుకుని తీసుకెళ్ళాడు. పైగా రాముడికి ఒక లక్షణం ఉంటుంది. రాముడితో ఎవరు కలిసి ఉంటారో వాడు బ్రతుకుతాడు, ఎవరు రాముడి నుంచి దూరం అవుతాడో వాడు మరణిస్తాడు. రాముడితో చేరి ఉన్నటువంటి వానరములు నిజానికి చాలా వానరములు మరణించాయి. యుద్ధం జరిగిన తర్వాత చచ్చిపోండి, ఒక్క వానరం కూడా చచ్చిపోకుండా ఎలా ఉంటుంది? చచ్చిపోయి కొన్ని కోట్ల వానరములు చనిపోయాయి. రావణుడి పనుపున యుద్ధం చేసినటువంటి రాక్షసులు అందరూ తెగటారిపోయారు. రాముడి పనుపున యుద్ధం చేసిన వానరములలో అన్ని వానరములలో కొన్ని కోట్ల వానరములు చచ్చిపోయినా ఇంకా చాలా వానరములు మిగిలాయి. కానీ యుద్ధం ఎంత అయిపోయిన తర్వాత దేవేంద్రుడు ప్రత్యక్షమై